నేను ఇదే పాయింట్ని లిటరలీ చాలా వీడియోస్లో చెప్పాను. నాది ఒక సేఫ్టీ కేటగిరీ డిపార్ట్మెంట్ వేరెన్ ఐ హ్యావ్ నో స్టిపులేటెడ్ టైమింగ్స్. మోరోవర్ రీసెంట్గా చూస్తున్న సినారియోస్ బట్టి నైట్ టైం ఫెయిల్యూర్స్ వచ్చినా నేను ఇల్లైతే అటెండ్ చేయాలి, విచ్ ఇస్ సమ్వాట్ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. యాజ్ అ విమెన్గా నా ఇన్సెక్యూరిటీస్ నాకు ఉంటాయి కాబట్టి నాకెందుకో ఐ డోంట్ ఫీల్ దాట్ మచ్ కంఫర్టబుల్. మోరోవర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లిటరలీ ఉరుకులు పెడతారు. అండ్ ఒక్కొక్కసారి ఆ ఫెయిల్యూర్ ఏంటి అనేది కూడా ఎంతమంది వచ్చినా అర్థం కాదనమాట. ఆ టైంలో ఎట్లా అనిపించిద్ది అంటే ఎందుకురా ఈ జీవితం అనిపించింది. నేను చెప్తుంది నిజం ఫ్రెండ్స్. లైక్ ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి నాకైతే ఒక రకమైన భయం అయితే పట్టేసుకుంది. ముందు వరకు నేనైతే వెళ్ళి రాయాలి అని అయితే అనుకున్నాను, బట్ యాక్చువల్లీ ఐ డోంట్ అటెండ్ ఫర్ ద ఎగ్జామ్. ఎందుకనేది అయితే వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటే, నేను ప్రజెంట్ చేస్తున్న జాబ్లో నేను చెప్పినట్టు దెర్ ఆర్ నో స్టిపులేటెడ్ టైమింగ్స్. సో మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళినా నేను ఈవినింగ్ ఎప్పుడు రిటర్న్ అవుతాను అనేది తెలీదు. మోరోవర్ ఫీల్డ్ జాబ్ కాబట్టి లిటరలీ ఆ ఎండలో వర్క్ చేసి లేదు మార్నింగ్ నుంచి కష్టపడి ఈవినింగ్ వచ్చి ప్రిపేర్ అవ్వాలి అంటే నాకైతే చాలా అలసట వచ్చేసేదనమాట. సో టెక్నీషియన్గా చేస్తున్నావు కదా, ఆల్రెడీ వన్స్ రాసుంటావు కదా ఎగ్జామ్ అని అడిగిన వాళ్ళు ఉంటే, అంటే ఇఫ్ యూఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ఖచ్చితంగా మీకు అయితే డౌట్ రావచ్చు. బట్ బేసిక్గా చెప్పాలి అంటే ఐ హ్యావెంట్ కమ్ త్రూ ఓపెన్ ఆర్ఆర్బీ అండి. నేనైతే సీజీ అపాయింట్మెంట్ ఆల్రెడీ ఎగ్జామ్ రాసాం కదా, ఒకటి వచ్చింది కదా అన్న థాట్లో అయితే ఉండేదాన్ని. బట్ వన్స్ గెట్ ఇన్ టు ఇట్, దాని గురించి డెప్త్ తెలుస్తుండగా డేస్ పాస్ అయ్యే కొద్దీ నాకైతే ఐ థాట్ లైక్ ఓకే దిస్ ఇస్ నాట్ సంథింగ్ అ బెటర్ ఆప్షన్ ఫర్ మీ. నేను ఇంకొక ఆప్షన్ నేను ఎత్తుక్కోవడం అయితే మ్యాండేటరీ అయిపోయింది అని అయితే తెలిసింది.